అందరికీ నమస్కారం అండి. నా పేరు భారవి చుండూరు నుండి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జర్మంటన్ హాస్పిటల్. ఈరోజు మనం ఫ్యాటీ హార్ట్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది ఇది? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్యాటీ హార్ట్. ఫ్యాటీ హార్ట్ అంటే అండి గుండె చుట్టూ కొంత కొవ్వు ఎక్కువ పేరుకుపోతూ ఉంటుందండి. నార్మల్‌గా దీన్ని మనం ఎపికార్డియల్ ఫ్యాట్ లేదా పెరికార్డియల్ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అని అంటుంటామండి. ఇది మనకు అంటే స్థూలకాయం ఉన్నోళ్ళకి, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నోళ్ళకి, ఆహ్, అవసరానికి మించి క్యాలరీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుందండి. నార్మల్‌గా అయితే ఇది మనకు లెస్ థాన్ 5 మిల్లీమీటర్ ఇలా ఉంటుందండి. సో, ఇది ఉండటం వల్ల ఏం ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? ఇది ఉంటే అండి మనకు గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. దాంతో పాటు ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ సార్లు హాస్పిటల్‌లో అడ్మిషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కార్డియోమయోపతి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరియు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది హార్ట్ క్రమబద్ధంగా కొట్టుకోకుండా ఉండే ఛాన్స్ ఎక్కువుందండి. దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తారు డాక్టర్ గారు అనంటే, దీనికంటూ సెపరేట్ టెస్ట్‌లేం లేవండి. మన మామూలుగా 2డీ ఈకో, 2డీ ఈకోలో తెలుస్తుంది. కార్డియాక్ సీటీలో తెలుస్తుంది. కార్డియాక్ ఎంఆర్ఐలో గూడా తెలుస్తుందనమాట. సో, ఎంత ఉంటే ఇది ఇబ్బంది? నార్మల్‌గా అదే లెస్ థాన్ 5 మిల్లీమీటర్ అన్నాను గదా! ఇది ఎక్కువ 5 మిల్లీమీటర్ కంటే ఎక్కువ ఉంటే గాని, లేకపోతే వాల్యూమ్ పరంగా అయితే గ్రేటర్ థాన్ 125 అంటే ఎక్కువ ఉంటే గాని కొవ్వు పేరుకున్నట్టు మనం నిర్ధారిస్తామనమాట. ట్రీట్మెంట్ అంటే సర్జరీ గాని అదేం చేపించుకోనక్కర్లేదండి. ఏంటంటే స్టాటిన్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడటం, షుగర్ ఉన్నోళ్ళు షుగర్ కంట్రోల్‌గా ఉంచుకోవటం, లో క్యాలరీస్ తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే వీక్లీ 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే వారానికి కనీసం 5 రోజులు ఒక్కొక్క అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిదండి. సో, దీంతో మనం ఇది కంట్రోల్‌లో ఉంచుకోవచ్చండి. నమస్తే.